హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో ప్యాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 ఎగ్స్ తీసుకోవాలి. అందులో 1/2 కప్పు షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. చక్కెర పొడి పూర్తిగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే పాలని మిక్స్ చేసుకోవాలి. పాలని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్నాక పిండి ఇలా అవుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ప్యాన్ కేక్ మెత్తగా దూదిలా రావాలంటే కొంచెం సోడా వేసుకోవాలి. సోడా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 30 మినిట్స్ అలా పక్కకు ఉంచాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ప్యాన్ కేక్ రెడీ చేసుకోవాలి. ఈ కేక్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు. హై ఫ్లేమ్లో చేసినట్టయితే మాడిపోతాయి. చూడండి ఎలా వస్తుందో. 2 వైపులా ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఆల్రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి స్పాంజీలు ఎంత బాగా వచ్చాయో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.